ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 26th జూలై ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 17th ఆగస్ట్. ఫ్రెండ్స్ వ్యాకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 2006 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి వచ్చేసి 18 to 30 years ఉండాలి ఫ్రెండ్స్ జనరల్ క్యాండిడేట్స్కి. అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి వచ్చేసి 18 to 27 years ఉండాలి ఫ్రెండ్స్ జనరల్ క్యాండిడేట్స్కి. అండ్ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 years ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ అని వచ్చారు. సో మనం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి. డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబులే. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి జస్ట్ 100 rupees ఉంటుంది. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఈ క్యాండిడేట్స్కి మాత్రం అప్లికేషన్ ఫీజు ఉండదు. నెక్స్ట్ సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మన సదరన్ రీజియన్కి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. అండ్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ అండ్ వరంగల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్ సెంటర్స్. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో టోటల్గా 3 subjects ఉంటాయి: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. సో మనకి మ్యాథ్స్ అయితే ఉండదు ఈ ఎగ్జామ్లో. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 50 questions వస్తాయి ఫ్రెండ్స్, 50 marks. జనరల్ అవేర్నెస్ నుంచి 50 questions వస్తాయి, 50 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 100 questions వస్తాయి, 100 marks. సో టోటల్ టైం వచ్చేసరికి మనకి 2 hours ఇస్తారు. మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో ఉండదు. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 marks అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో 4 రాంగ్ ఆన్సర్స్ చేస్తే 1 mark కట్ అవుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మీకు మంచి మార్క్స్ వచ్చి మీరు కట్ ఆఫ్ రీచ్ అయితే నెక్స్ట్ మీకు స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ డిక్టేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీరు ఆ వర్డ్స్ వచ్చేసి కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి టైం వచ్చేసి 50 minutes ఇస్తారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి హిందీ లాంగ్వేజ్కి 65 minutes ఇస్తారు టైము. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 minutes ఇస్తారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి హిందీ లాంగ్వేజ్కి 55 minutes టైం ఇస్తారు ఫ్రెండ్స్. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అండ్ స్టెనోగ్రఫీ స్కిల్ తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. మీరు స్కిల్ టెస్ట్లో కూడా పాస్ అయితే మీకు ఇక డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అందులో మీకు పేరు ఉంటే మీకు జాబ్ వచ్చినట్టే ఫ్రెండ్స్. సో అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో పాసిబిలిటీ ఆఫ్ సెలెక్షన్ మనకి పెరుగుతుంది, సెలెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై కావాలంటే అన్రిజర్వ్డ్కి 30% మార్క్స్ రావాలి, ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25% మార్క్స్ రావాలి, అండ్ అదర్ కేటగిరీ వాళ్ళకి మార్క్స్ రావాలి ఫ్రెండ్స్. మనకి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ssc.gov.in అనమాట. సో మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్ చేస్తే మనకి అప్లికేషన్ విండో వచ్చేసి 27th ఆగస్ట్ to 28th ఆగస్ట్ ఉంది, 2 days ఉంది. సో మీరు మీ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అక్టోబర్ ఆర్ నవంబర్ అని ఉంది. సో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అక్టోబర్ కానీ నవంబర్లో కానీ కండక్ట్ చేస్తారండి ఫ్రెండ్స్. సో అది మరి వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో యూజ్ అవుతుందంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.